వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటెడ్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం పీసీపీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం ఈజ్ ఎన్ అన్డిసైడబుల్ ప్రాబ్లం. మనం ప్రీవియస్ వీడియోలో 2 వీడియోస్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాము డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అండ్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అని. సో ఈ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం అనేది అన్డిసైడబుల్ ప్రాబ్లంకి ఎగ్జాంపుల్. అన్డిసైడబుల్ ప్రాబ్లం అంటే ఏంటి? అన్డిసైడబుల్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఈ ప్రాబ్లమ్కి ఒక పర్టికులర్ సొల్యూషన్ ఉంది అని మనం ఒక అల్గారిథం క్రియేట్ చేయలేమన్నమాట. సో వీ కాంట్ క్రియేట్ అన్ అల్గారిథం టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇన్ అ ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఈ ప్రాబ్లమ్ని ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో సాల్వ్ చేయడానికి ఒక అల్గారిథం అనేది క్రియేట్ చేయలేం. అందుకని ఇది అన్డిసైడబుల్ ప్రాబ్లం. అండ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఎమిల్ పోస్ట్ ఇన్ 1946. ఇప్పుడు అసలు పీసీపీ ప్రాబ్లం అంటే ఏంటో చూడండి. పీసీపీ ప్రాబ్లం కంటైన్స్ 2 స్ట్రింగ్స్ ఏబి ఆఫ్ ఈక్వల్ లెంత్. పీసీపీ ప్రాబ్లంలో ఏముంటాయంటే 2 స్ట్రింగ్స్ ఉంటాయి, ఒకటి ఏ ఒకటి బి అనుకోండి, ఆఫ్ ఈక్వల్ లెంత్ ఇలా ఉంటాయి. ఏబి ఈక్వల్ లెంత్ అంటే ప్రతి స్ట్రింగ్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. 1 2 3 ఉన్నాయి కదా, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి. సో ఈ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లంలో ఏముంటాయంటే టూ స్ట్రింగ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్స్ ఉంటాయి. సో లైక్ ఆ స్ట్రింగ్స్ని ఏమనుకుంటారంటే ఏ అంటే W1 W2 WN. ఫస్ట్ స్ట్రింగ్లోనేమో ఎన్ వర్డ్స్ ఉన్నాయి, అలాగే సెకండ్ స్ట్రింగ్లో కూడా ఎన్ వర్డ్స్ ఉన్నాయి. సో అంటే ఈ రెండు ఈక్వల్ ఇన్ ద లెంత్, బట్ అవి రెండు కూడా 2 డిఫరెంట్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో లైక్ ఇలాగా ఇది ఏ W1 W2 అండ్ W3, ఇది బి X1 X2 X3. ఇలా పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లంలో 2 స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం ఏంటంటే టు డిటర్మైన్ ఈజ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ ఎంప్టీ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ I1 I2 I3 సచ్ దట్ W1 W2 W3 అండ్ సో ఆన్ ఆఫ్ Wn ఈక్వల్ టు X1 X2 X3 అండ్ సో ఆన్ ఆఫ్ X1. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇప్పుడు ఈ 1 2 3 ఉన్నాయి కదా. సో ఈ స్ట్రింగ్స్ని డిఫరెంట్ కాంబినేషన్స్ యూజ్ చేసుకుని మనం ఒక స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా? ఏ బి రెండు ఈక్వల్గా ఉండాలి. మనం ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ని ఐడెంటిఫై చేయాలి. లైక్ ఎలాగా I1 I2 I3 అలా దాన్ని దేని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్స్లో వర్డ్స్ ఉన్నాయి కదా W1 W3, వాటిని ఒక సీక్వెన్స్లో ఫామ్ చేస్తే ఆ ఫామ్ అయ్యే స్ట్రింగ్ బి స్ట్రింగ్ రెండు ఈక్వల్ అయ్యేలాగా మనం ఇంటీజర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అది పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ WI XI రెండింటిని కలిపి పోస్ట్ కరెస్పాండెన్స్ పేర్ అంటారు. ఈ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లంలో ఎన్ నెంబర్ ఆఫ్ డామినోస్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే టైల్స్ అని కూడా అంటాం ఆ డామినోస్ని. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ డామినోస్లో ఏముంటాయంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు ఉంటాయి డామినోస్లో. డామినోస్ అంటే ఏంటంటే వీటిని మనం టైల్స్ కూడా అంటాం. ఇందులో ఏముంటాయి, న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ ఉంటాయి. సో ఈ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లంలో ఏముంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ డామినోస్ ఉంటాయి. వీటిని టైల్స్ అని కూడా అంటారు. ఈ డామినోస్లో ఏముంటాయి, న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు అరేంజ్ ద డామినోస్ సచ్ దాట్ ద స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ద డినామినేటర్స్ అండ్ న్యూమరేటర్ ఈజ్ ఆల్సో సేమ్. ఇప్పుడు మనం ఈ టైల్స్ని ఎలా అరేంజ్ చేయాలంటే న్యూమరేటర్స్ ప్రొడ్యూస్ చేసే స్ట్రింగ్ డినామినేటర్ ప్రొడ్యూస్ చేసే స్ట్రింగ్ ఈక్వల్ అవ్వాలి. అలాగా మనకి ఏదైనా సీక్వెన్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంటాయా అని ఫైండ్ అవుట్ చేయాలి. అదే పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం. ఇక్కడ మనం చెప్పింది కూడా అంటే ఇది ఒకటి న్యూమరేటరు, ఒకటి డినామినేటర్. సో ఈ న్యూమరేటర్ ప్రొడ్యూస్ చేసే స్ట్రింగ్ డినామినేటర్ ప్రొడ్యూస్ చేసే స్ట్రింగ్ ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉండేలాగా మనం టైల్స్ని, ఈ టైల్స్ అనమాట, టైల్ నెంబర్స్ 1 టైల్ 2 టైల్ 3 టైల్. సో ఈ టైల్స్ని మనం డిఫరెంట్ ఫామ్లో అరేంజ్ చేసి లైక్ ఫస్ట్ టైల్ తర్వాత సెకండ్ టైల్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైల్, అలా ఈ టైల్స్ని ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఫామ్స్లో ఈ టైల్స్ని అరేంజ్ చేసి ద స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ద న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ద స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ద డినామినేటర్ని ప్రూవ్ చేయాలి. అలా మనకి సీక్వెన్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ద పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లమ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 2 ways. దీన్ని టూ వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటేమో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డామినోస్, సెకండ్ ఏమో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టైల్స్. డామినోస్లో అంటే ఇలా ఈ ఫామ్లో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ 4 డామినోస్ ఆర్ 4 టైల్స్లో రిప్రజెంట్ చేస్తారు. దిస్ ఈజ్ ద న్యూమరేటర్ అండ్ దిస్ ఈజ్ ద డినామినేటర్.
అదర్వైజ్ టేబులర్ ఫామ్లో టేబుల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ టైల్ నెంబర్స్ ఇచ్చారు. హియర్ ఇట్ ఈస్ ద న్యూమరేటర్ అండ్ ఇట్ ఈస్ ద డినామినేటర్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ మనకి టేబులర్ ఫామ్లో ఇచ్చారు. టేబులర్ ఫామ్లో ఇస్తే మనం ఏం చేయాలి, ద స్ట్రింగ్ ఈ టైల్స్ని డిఫరెంట్ సీక్వెన్స్లో మనం అరేంజ్ చేసుకుని ద స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ద న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ద స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ద డినామినేటర్ అని చూపించాలి. సో ఇప్పుడు దీనికోసం ఫస్ట్ ఒక టైల్తో స్టార్ట్ చేయాలి. అది ఏ టైల్ తీసుకోవాలంటే స్టార్టింగ్ సింబల్స్ ఆఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉన్న టైల్తో స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎక్కడ ఏ టైల్స్కి స్టార్టింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉంది, 1కి ఉంది, 2కి ఉంది. కానీ 1 టైల్ కంటే 2 టైల్కి ఎక్కువ కోఇన్సిడెన్స్ ఉంది కాబట్టి 2 టైల్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, 2 టైల్ తీసుకుందాం. ఏ 1 0 1 1 1, బి వచ్చేసి 1 0. ఇది ఫస్ట్ స్టెప్. ఏ టైల్ యూజ్ చేసుకున్నాము, సెకండ్ టైల్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు న్యూమరేటర్లో ఎక్కువ ఉన్నాయి సింబల్స్, డినామినేటర్లో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను చేయాలి, డినామినేటర్ న్యూమరేటర్తో మ్యాచ్ చేయాలి. అంటే డినామినేటర్లో ఏముండాలి, 1 1 ఉండాలి, దాన్ని మ్యాచ్ చేయాలి. ఈ 1 1 ఈ డినామినేటర్లో 1 1 కావాలి. అందుకని ఏ టైల్ తీసుకుంటే సరిపోద్ది, ఫస్ట్ టైల్ తీసుకుంటే సరిపోద్ది. అంటే ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము, ఏ 1 0 1 1 1 ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ టైల్ తీసుకుంటున్నా. ఏలో ఏముంది 1, బిలో 1 0 ఉంది ఇది వరకు. ఇప్పుడు బికి 1 1 1 యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఏం చేయాలి, డినామినేటర్కి న్యూమరేటర్ కంటే ఒక 1 తక్కువ ఉంది. సో ఏ టైల్ తీసుకుంటే అది మళ్ళీ మ్యాచ్ అవుతుంది, ఏ టైల్ తీసుకుంటే మ్యాచ్ అవుతుంది అంటే మళ్ళీ ఫస్ట్ టైల్ తీసుకుంటేనే మ్యాచ్ అవుతుంది. సో మళ్ళీ ఫస్ట్ టైల్ తీసుకుంటున్నాను. సో 3 ఏ 1 0 1 1 1, ఫస్ట్లో ఏ ఎంత 1, బికి ఇప్పుడు 1 0 1 1 1, బిలో ఏమున్నాయి 1 1 1. సో ఇప్పుడు బి టైల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏకి బికి డిఫరెన్స్ ఏముంది, ఇప్పుడు డినామినేటర్లో ఎక్కువైనాయి, న్యూమరేటర్లో తక్కువైనాయి. అంటే ఇప్పుడు డినామినేటరే న్యూమరేటర్కి మ్యాచ్ చేయాలి. న్యూమరేటర్కి మ్యాచ్ చేయాలంటే ఏ టైల్ తీసుకుంటే సరిపోతుంది, థర్డ్ టైల్ తీసుకుంటే సరిపోతుంది. థర్డ్ టైల్ తీసుకుంటే థర్డ్ టైల్లో ఏ 1 0 1 1 1 2 3 4 5 5 1s. ఇప్పుడు ఏలో 1 0 థర్డ్ టైల్లో, అండ్ దెన్ బిలో 1 0 1 1 1 1 1 1, బిలో 0. సో ఇప్పుడు చూడండి, ద స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ అయింది. దానికోసం మనం యూజ్ చేసుకున్న మనకి ఐడెంటిఫై చేసిన సీక్వెన్స్ ఆఫ్ ఇంటీజర్స్ ఏంటి, 2 1 1 3. అంటే ఈ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి సీక్వెన్స్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి ఫైండ్ అవుట్ అయినాయి. ఎలా ఫైండ్ అవుట్ అయినాయి, ద స్ట్రింగ్ ప్రొడ్యూస్డ్ బై ద న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్ ఈజ్ సేమ్. సో ఈ విధంగా మనం పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం అనమాట. సో ఇది ఒక పాసిబుల్ సీక్వెన్స్. ఇంకా వేరే పాసిబుల్ సీక్వెన్సెస్ ఉన్నా మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. చూడండి ఇది. సో ఇప్పుడు మనము సేమ్ ఇందాక ఎలా సాల్వ్ చేసామో అలాగే సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చెప్పాను, న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో సేమ్ ఉండే చూసుకోవాలని చెప్పాను. ఇక్కడ ఏది సేమ్గా ఉంది, సెకండ్ దాంట్లో సేమ్గా ఉంది. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను, ఏ మీన్స్ WI, బి మీన్స్ XI. WIలో ఏం తీసుకుంటున్నాను, ఏ, XIలో AB. మన ఏమేంటి, న్యూమరేటర్ని డినామినేటర్తో మ్యాచ్ చేయాలి. కానీ ఇక్కడ డినామినేటర్లు ఎక్కువ ఉన్నాయి, న్యూమరేటర్లో తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ టైల్ యూజ్ చేసుకున్నా, సెకండ్ టైల్ యూజ్ చేసుకున్నా. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏం చేద్దాము, డినామినేటర్ని న్యూమరేటర్ మ్యాచ్ చేయాలి. అంటే బి కావాలి. బి ఎక్కడుంది, దేంట్లో బి కావాలి, సెకండ్ దాంట్లో, సారీ డబ్ల్యూకి బి కావాలి. అంటే ఫస్ట్ దానికి బి కావాలి. బి ఎక్కడుంది, 1లో ఉంది. సో 1 తీసుకుందాం. ఇప్పుడు 1 టైలు. సో 1 టైలు WIలోనేమో బి, XIలోనేమో ABCA. సో ఇప్పుడు మన ఏమేంటి, రెండింటిని ఈక్వల్ చేయాలి. కానీ ఇక్కడ చూడండి, న్యూమరేటర్ తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది. న్యూమరేటర్కి CA యాడ్ చేయాలి. న్యూమరేటర్ CA ఎక్కడుంది, థర్డ్ టైల్లో ఉంది. సో థర్డ్ టైల్ తీసుకోండి. సో
సో WI ఈక్వల్ టు ABCA. XI ఈక్వల్ టు ఆ థర్డ్ టైల్కి డినామినేటర్లో ఏముంది, ఏ ఉంది, దాన్ని యాడ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్లో ఇప్పుడు ఏమైంది, న్యూమినేటర్లో మళ్ళీ ఒక ఏ తక్కువైంది. సో డినామినేటర్లో ఏ ఎక్కడుంది, సెకండ్ టైల్లో ఉంది. సారీ, న్యూమినేటర్లో ఏ ఎక్కడుంది, సెకండ్ టైల్లో ఉంది. సో సెకండ్ టైల్ తీసుకోండి, ABCAA అండ్ XI ఈక్వల్ టు ఇప్పుడు ఏది తీసుకున్నాను, 2. ABCAA సెకండ్ టైల్కి AB. సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ న్యూమరేటర్లో ఒక AB తక్కువైంది. దానికోసం న్యూమరేటర్లో AB ఎక్కడుంది, ఫోర్త్ టైల్లో ఉంది. సో అది తీసుకోండి. సో ఫోర్త్ టైల్లో ABCAA ABC, దానికి డినామినేటర్లో ఏముంది, C ఉంది. ABCAA ABC. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అయింది. సో మనం ఆ రకంగా సీక్వెన్స్ని ఫైండ్ అవుట్ చేసాము. ఆ సీక్వెన్స్ ఏంటి, 2 1 3 2 4. అంటే ఈ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లమ్కి సీక్వెన్స్ ఆఫ్ ఇంటీజర్స్ జనరేటెడ్ ఏంటి, 2 1 2 3 2 1 3 2 4. ఇది వన్ పాసిబుల్ సీక్వెన్స్. ఇంకా మోర్ దెన్ దీని ఉంటే మనం ఇంకా ఇంకొక సీక్వెన్స్ ఉంటే అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగే ఈ టైల్స్ యూస్ చేసుకుని న్యూమరేటర్ డినామినేటర్ అనేది ఈక్వల్ చేసుకోవాలి. అదే పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం.